ప్రభువునందు ప్రేమించబడిన ప్రియమైన సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి పరమతండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి దేవుని పిల్లలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి మహాదేవుడు మన ఎడల తన కృపను విస్తృంపజేసి 2024 సంవత్సరంలో 8 నెలలు కాపాడి 9వ నెలలో ప్రవేశింపజేసి ఇది 4వ రోజు. ఈ భూమి మీద కాలాలన్నీ, దినము, సంవత్సరము, సూచనలు సమస్తాన్ని కంటికి కనిపించని సర్వశక్తిమంతుడైన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ రాత్రికాలం ముందు ఈ కడపేపల్లె గ్రామంలో చక్కని సువార్త కూడికను ఏర్పాటు చేయనట్లు మహాదేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచారు. కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని మనసులో ఉన్న మాటలను, ఆయన కోరికను, ఆయన హృదయంలో ఉన్న తలంపులను ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని వర్తమానాన్ని అందిస్తూ వస్తున్నాం. ఇలాగ నా మహాదేవుడు ఈ రాత్రికాలం మందు చిరుమందగా కలిసి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశం దేవుడు కల్పించారు. నాకు ఇవ్వబడిన కొద్ది టైంలో కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. తర్వాత నా మధ్యన చక్కని సేవకులు పద్మాకర్ సార్ గారు ఉన్నారు. ఆయన చక్కటి వర్తమానాన్ని ఎక్కువసేపు అందిస్తారు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన సందేశమును నేను కొన్ని మాటల్లో ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యోహాను ద్వారా దేవుడు రాయించాడు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకములో బ్రతికి ఉన్నప్పుడు యూదులతో ఆయన మాట్లాడుతున్నారు. యూదులు ఆయనతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఏమిటంటే, మా పితరుడైన అబ్రహాము మా తండ్రి, మేము ఎవరికి దాసులము కాము, మేము స్వతంత్రులము అనే విషయాన్ని యూదులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు యూదులతో ఏం చెప్తున్నారంటే, మీరు దైవములు, బాగానండి, మీరు దైవములు అని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? దేవుని వాక్యము ఎవరికి వచ్చనో వారే దైవము అని యేసు ప్రభువు పలుకుతున్నారు. నువ్వు మనిషి ఉండి దేవుడిని, దేవుడు కుమారుడు చెప్పుకున్నావని వాళ్ళు యేసు ప్రభువును కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట అబద్ధమా, పోని తప్ప, కాని మాట, సరస్వతుల, బూతుల, పోకిరి మాటల, వ్యర్థమైన మాటల కాదు కదా. మీరు దైవం అన్నాడు. దైవం అంటే దేవునికి ఉన్న తత్వం అన్న వ్యక్తుల అర్థం. అక్కడ యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడుతూ ఈ యోహాను సువార్త 8:31 నమ్మిన యూదులతో, నమ్మని వారితో కాదు, నమ్మిన వారితో యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు
ప్రభుతో 4 రకాలైన మనుషులు, మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు. మొదటి రకము యేసు ప్రభుతో ఉంటే ఉచితమైన భోజనం. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టి 5 గంపలకు ఎత్తారు. కాబట్టి ఒక బ్యాచ్ ఉచితమైన ఆహారం. రెండవ బ్యాచ్ ఎలాంటి మనస్తత్వం అంటే ప్రభుతో ఉంటే ఉచితమైన స్వస్థత. శాంతరోగమా, కుష్ఠవ్యాధి, పక్షవాతమా, దైవ చేత పీడిపడుతున్నారా, చనిపోయిన వారా, యేసు ప్రభువారు తిరిగి సజీవంగా లేపుతున్నారు. స్వస్థ కొరకు మరి కొంతమంది ఇప్పుడు 2 అయినారు. ఒకరు ఉచిత భోజనము, మరి కొంతమంది ఉచితమైన స్వస్థత. మరో బ్యాచ్ యేసు ప్రభువారు దేవాతి దేవుడు రాయించిన పాత నిబంధన గ్రంథములో ఆది కాండము నుండి మలాకి వరకు రాయబడిన పరిశుద్ధ ప్రవక్త వచనములలో ఏమైనా తప్పుగా బోధిస్తారేమో, ధర్మశాస్త్రమును చట్టమును ఈయన వ్యతిరేకిస్తాడేమో అని యేసు ప్రభువారిని తప్పు పట్టడానికి, పితరుల పారంపర ఆచారములను అతిక్రమిస్తాడని ప్రభువును తప్పు పట్టడానికి ఇంకొక రకమైన మనుషులు తిరుగుతున్నారు. ఉదాహరణకు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు శిష్యులు. ఇది పితరుల పారంపర ఆచారమును అతిక్రమిస్తున్నారు. శిష్యులు పంటసేవలో పడిపోతున్నారు. విశ్రాంతి దినం వెన్నులు త్రుంచి తింటున్నారు. విశ్రాంతి దినమున ధర్మశాస్త్ర ప్రకారము పని చేయకూడదు, ప్రభువును తప్పడుతున్నారు. అదే స్వార్థలో ఒక స్త్రీ వ్యభిచారం చేయుచున్నామని పట్టబడ్డాము, ధర్మశాస్త్ర ప్రకారము ఆమె రాళ్ళతో కొట్టి చంపాలి. నువ్వేమంటావు? అందరూ మనుషులే. ఒక రకమేమో ఉచితమైన భోజనం, ఇంకో రకమైన మనసు గల వాళ్ళు ఉచితమైన స్వస్థత, ఇంకో రకమైన మనిషి మనస్తత్వము యేసు ప్రభువులో తప్పు కనుగొనడానికి. మరో రకము ఈయన మెస్సయ్యా, దేవుని కుమారుడు, ప్రభువు, లోకములకు రావాల్సిన బోధకుడు అని ప్రభువును ఒప్పుకున్నారు. కాబట్టి నమ్మిన వాళ్ళతో ప్రభు చెప్తున్న మాట యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యం. కాబట్టి తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యము అంటే వాక్యం, దేవుని మాట సత్యం, దేవుడే సత్యం, యేసుక్రీస్తే సత్యం. కాబట్టి నమ్మిన యూదులు యేసుక్రీస్తు వాక్యమందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తే వాక్యము, యేసుక్రీస్తే దేవుడు. వాక్యమైన దేవుడు ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే నశించిన వారిని వెతికి రక్షించాలి, దేవుడెవరో తెలియపరచాలి. అందువల్ల యేసు ప్రభువారు శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము మనం 10 చదివినప్పుడు, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. కాబట్టి యేసు ప్రభువారు చక్కగా పరలోక తండ్రిని భూమి మీద మనుషులకు తెలియపరిచారు. అందువలన యేసుక్రీస్తు వారు నమ్మిన యూదులతో నా వాక్యం అందించిన వారైతే, నా వాక్యము, నా అన్నది యేసుక్రీస్తు వారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో
ఏమి మాట్లాడాలో పరమ తండ్రి నేర్పించి భూమి మీదకి పంపించారు. యేసుక్రీస్తు వారు ఒంటరిగా లేదు, పంపిన తండ్రి యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు. అక్కడ పరమ తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు కనుక అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యములు, స్వస్థత యేసు ప్రభువారు చేశారు. కాబట్టి నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యము వినడం ఒక ఎత్తు అయితే, విన్న వాక్యమును అర్థం చేసుకోవడము మరో ఎత్తు. అర్థం చేసుకున్న వాక్యమును హృదయంలో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా జీవించాల తీర్మానం తీసుకున్న తీర్మానమును జీవితంలో జీవించడమే దేవునికి ఇష్టమైన జీవితం. కాబట్టి యేసు ప్రభు అంటే నేడు ప్రపంచ మానవులందరూ ఒప్పుకుంటారు, ప్రభువు నచ్చుతారు. కానీ ప్రభులాగా జీవించాలన్నా జీవితము జీవించలేక ఆయన ప్రభువే, మహాదేవుడే, ఆయన తప్పులేదు. అక్కడి నుంచి ఆయన పేరు పెట్టుకున్న క్రైస్తవులను ద్వేషించి దూషించి దేవునికి దూరైపోతున్నారు. ఇది ఎవరు ఎత్తుగడంటే సాతాను యొక్క ఎత్తుగడ, సాతాను యొక్క ప్రణాళిక. కాబట్టి సాతానుని జయించాలి అంటే, సాతానుని ఓడించాలి అంటే, సాతానుని మన కాళ్ళ కింద మనము చితకదొక్కాలి అంటే ఖచ్చితంగా సువార్త భారము కలిగి సంఘము సువార్తను ప్రకటించాలి. అప్పుడే సమాధానకర్తగా దేవుడు సాతానును శీఘ్రముగా మన కాళ్ళ క్రింద తొక్కిస్తాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 22 వాక్యాలు ఉంటుంది. 10 వాక్యాలు. సమాధానకర్తగా దేవుడు శీఘ్రముగా సాతానుని పాదముల క్రింద సితక ద్రొక్కించును. ఇక్కడ సాతానుని మన కాళ్ళ క్రింద సితక త్రొక్కించాలి అంటే సువార్త నలుమూలలకు నలుదిక్కులకు వెళ్ళాలి. నలుదిక్కులకు వెళ్ళాలంటే క్రీస్తును నమ్మిన వారు క్రీస్తులా జీవించాలి, క్రీస్తులా బోధించాలి, జీవించి బోధించాలి. ఈ జీవితము బోధ ఒక పాపిని దేవుని వైపు తిప్పుతుంది. ఒక పాపి మారలేదంటే బోధించేవారు బోధిస్తున్నారు, జీవించడం లేదు. కాబట్టి ఒక పాపి మార్చాలంటే యేసు క్రీస్తులా బోధించాలి, యేసు క్రీస్తులా జీవించాలి, యేసు క్రీస్తులా నటించి నరకానికి వెళ్తాం, యేసు క్రీస్తులా జీవించి పరలోకి వెళ్తాం. కాబట్టి క్రైస్తవ జీవితము నటన కాదు, జీవించడమే జీవితం. ఎలా జీవించాలంటే క్రీస్తులా మనము బ్రతకాలి. అందువల్ల యేసు ప్రభు వారు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయ్యుండి. ఎవరి శిష్యులు? యేసు క్రీస్తుకు శిష్యులయ్యుండి. శిష్యులు అంటే నేర్చుకునేవారు, అనుసరించేవారు, అనుకరించేవారు, వెంబడించేవారు. ఇక్కడ యేసు ప్రభుకు శిష్యులయ్యుండి సత్యమును ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహింపు ప్రాముఖ్యం. విన్న రాజ్య సువార్త గ్రహింపు లేకపోతే దుష్టుడు వచ్చి విత్తబడిన వాక్యమును హృదయముల నుండి దుష్టుడు తీసుకెళ్తాడు. అందులో యేసు ప్రభు వారు నమ్మిన యూదులతో మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఇక్కడ స్వతంత్రం అంటే పాపము నుంచి విడుదల. అదేమో చదవగలిగితే పాపం చేసేవాడు పాపమునకు దాసుడు. కాబట్టి పాపముల నుండి మనం ఏం పొందాలి? విడుదల పొందాలి, విముక్తి పొందాలి. కాబట్టి పాపులకు పరలోకములో చోటు లేదు. కాబట్టి మనిషికి పోవాల్సింది పాపమా రోగమా? పాపము హృదయ సంబంధమైనది.
ఆత్మకు సంబంధించినది, రోగము శరీరం సంబంధించినది. కాబట్టి పాపము కడగబడాలంటే ప్రతి వ్యక్తి యేసు దేవుని కుమారుడని, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసం ఉంచి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించి బాప్తిస్మం పొందగలిగితే ప్రతి మనిషి పాపము ప్రభు రక్తములో కడగబడి పవిత్రులై పాపము నుండి విడుదల పొందుతారు. పాపమనే దాసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రులై ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవించి ప్రభు వెళ్ళిన మార్గంలో వెళ్తారు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12, 13, 14 చదివినప్పుడు యేసు ప్రభువు మాట్లాడుతూ కొంచెం వినండి. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును, మీరు ఎరగరు. యేసు ప్రభు వారు ప్రయాణాన్ని మాట్లాడుతున్నారు. నేను ఎక్కడి నుండి వచ్చితునో, ఎక్కడికి వెళ్ళుదునో. సర్వసాధారణంగా ఈ మాటలు చావు గురించి ఎవరు మాట్లాడతారంటే మీరు ఆలోచించండి. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు పైబడిన తర్వాత పిల్లలకు మనవళ్ళకు పెళ్లి చేసి ఆరోగ్యము క్షీణించి అప్పుడు ఉప్పు తినలేక, కారం తినలేక, పులుపు తినలేక ఆవిడ చెప్తుంటారు, ఇంకేముందని చూసేశాను, ఇక పోవాల్సిందే, అడవి రమ్మంటుంది, ఇల్లు పొమ్మంటుందని. ఎక్కడికి పోవాలి? ఈ కప్పులు చేసి అప్పులు తీరవలేక వాడు చెప్తుంటే ఇంకేముంది, అంత అయిపోయింది. ఇక్కడ యేసు ప్రభు వారు అప్పు చేసో మనశాంతి లేక చెప్పలా. ఆయన మాట్లాడుతూ ఏ వయసులో? యుక్త వయసు 33 సంవత్సరం మన కాలంలో ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి చావు గురించి ఎవరు మాట్లాడతారు ఎక్కువ అంటే వయసు అయిపోయిన వాళ్ళు, తీరని జబ్బు పడిన వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రభువు తీరని జబ్బా, వయసు అయిపోయిన అయినా కాదు కాదు కాదు. యేసు ప్రభు ప్రయాణమును చక్కగా చెప్తున్నారు. ఆయన ప్రయాణము పరలోకము నుండి భూలోకానికి, భూలోకము నుండి పాతాళలోకానికి, పాతాళలోకం నుండి మరలా భూమి మీదకి వచ్చి దేవుని యొక్క రాజ్యం గురించి వివరములు 40 రోజులు కనిపించి ప్రకటించి సజీవ కనపరుచుకొని తిరిగి మహామహుని యొక్క పరలోకరాజ్యానికి వెళ్ళి యేసు ప్రభు వారు కుడి పార్శ్వన కూర్చొని ఇప్పుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులకు అధిపతిగా, యోధాగోత్రపు సింహముగా యేసు ప్రభు వారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు మనం చూపెట్టింది చక్కని మార్గము. ప్రభు యొక్క ప్రయాణం తెలుసు. కాబట్టి మన పల్లెటూర్లలో, గ్రామంలో, పట్టణాల్లో, మారుమూల గ్రామంలో మన తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఇరుగువారు, పొరుగువారు, నువ్వెవరిని అడగండి, నువ్వెవరు? సమాధానము కలెక్టరు, పోలీసు, లాయరు, ఇంజనీరు, డాక్టరు, వాలంటీరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి. జవాబు అది కాదు. అసలు ఎవరు అంటే నేను దేహంలో ఉన్న ఆత్మను, అది సమాధానం. నువ్వు ఎక్కడికి వచ్చావంటే సమాధానము ఏమో అంటారు, నువ్వు వచ్చింది పరలోకం నుండి. ఎక్కడికి పోతావు అడిగితే గాలి గాలి, దుమ్ము దుమ్ము, మట్టికి మట్టి అంటారు. ఆత్మ గాలిలో కలవదు, ఆత్మ మట్టిలో కలవదు, ఆత్మ నీళ్ళలో కలవదు, ఆత్మకు చావు లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు తన ప్రయాణమును చక్కగా బోధించారు. లేఖన భాగం గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31. నమ్మిన యూదులతో ఏం చెప్పాడైనా? నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. స్వతంత్రం అంటే అర్థము పాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల. ఇక్కడ జీవించే వ్యక్తి ప్రభు ప్రయాణాన్ని బోధించారు. అదేంటో 12 నుంచి నేను లోకంలో జీవపు వెలుగు, నన్ను నడిచేవాడు చీకటిలోక జీవపు వెలుగు కలిగి నడుచుకొనును. నేను ఎక్కడి నుంచి వచ్చానో
ఎక్కడికి వెళ్ళొచ్చున్నానో నాకు. ఎవరు అడగండి ఎక్కడికి వెళ్తావంటే పోతాను ఏట్లేకి. నా పొడవు ఎంత 6కు 3 6కు 3 శరీరానికి. ఆత్మ ఎక్కడికి పోవాలి చెప్పు? ఆత్మ గాలి కలిసిపోతుందా? ఆత్మను చూసావా? గాలిని చూసావా? మరి కంటికి కనపడిన గాలి, కంటికి కనపడిన ఆత్మ వెళ్ళి గాలిలో కలిసిందని అబద్ధాన్ని నమ్ముతున్నావు. నిజాన్ని నమ్మవా? నిజాన్ని నమ్మవా? నిజం నమ్ముతావు కదా. హీరో హోండా బైక్ 70,000 రూపాయలు 5 ఏళ్ళు వారంటీ అంటాడు, కళ్ళు మూసుకొని కొనేస్తున్నావు. ఒక చిన్న ఫోను, యాపిల్ ఫోన్ 50,000 5 ఏళ్ళు గ్యారెంటీ అంటాడు, కొనేస్తున్నావు. అవునా కాదా? ప్రతి వస్తువుకు వారంటీ గ్యారెంటీ ఇస్తున్నారు, నమ్మి కొనేస్తున్నావు. మరి యేసు ప్రభు వారు చెప్పింది అబద్ధమా? యేసు ప్రభు వారు సక పురుషుడు కాదా? ఇక పురుషుడు కాదా? అందువలన నీ ప్రయాణాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు వచ్చింది పరలోకము నుండి, నువ్వు ఉన్నది ఇప్పుడు భూలోకములో, నువ్వు వెళ్ళేది పాతాళ లోకమునకు. పాతాళ లోకమునకు ఎలా వెళ్ళాలంటే నువ్వు పవిత్రంగా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి. పాపం చేసేవారు ఆత్మ పాతాళము పట్టుకుంటుంది. పాతాళకు తెరవబడాలంటే ప్రభు రక్తములో కడగబడాలి, పవిత్రపరచబడాలి. న్యాయ తీర్పు తర్వాత నిత్యజీవాన్ని పొందుకుంటావు. ఈ చిన్న అవకాశాన్ని గుర్తుపెట్టుకోండి. 2 లేఖనాలు యోహాను సువార్త 8వ అధ్యాయము 11, 12, 13 చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రయాణాన్ని బోధిస్తున్నారు. నీవు నేను ప్రయాణంలో ఉంటున్నాం. 37వ వాక్యంలో యేసుక్రీస్తు వారు నా వాక్యమందు నిలిచిన వారైతే, నమ్మని యూదులతో, నమ్మని వారితో కాదు. నమ్మని బ్యాచ్ ఎవరు? ఫ్రీ ఫుడ్, ఉచితమైన భోజనం. నమ్మని వారు ఉచిత ట్రీట్మెంట్, ఉచితంగా స్వస్థత. మరో బ్యాచ్ ప్రభువును తప్పు పెట్టే బ్యాచ్. నువ్వు ఏ కేటగిరీ సంబంధించిన వాడు? ఉచిత ఆహారమా? ఉచిత స్వస్థ సభలా? లేక ఎవరినైనా తప్పు పెట్టడానికా? లేక నిజముగా యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, ప్రభువు, రక్షకుడు, దేవుడు, సర్వాధికారి అని నమ్ముతున్నావా? నమ్మితే మహాదేవుడు నమ్మకాన్ని బట్టి తన పాపములను క్షమించి తన కుమారుగా దేవుడు అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము నీ మూల వ్యర్థము కాలేదు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు దారిలో పోతున్నాడు. జక్కయ్య మేడి చెట్టు ఎక్కి చూశాడు. జక్కయ్య దిగిరమ్ము, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు ఇంటి నేనేం చేయాలి? భోజనం చేయాలి. జక్కయ్య మారిపోయాడు. ఏం చెప్పాడు? ప్రభువా, నా ఆస్తిలో బీదలకు సగం ఇచ్చేస్తున్నాను. నేను ఏమైనా నేను అన్యాయంగా పుచ్చుకొని ఉంటే ఎంత ఇస్తున్నాను? 4 గంటలు ఇస్తున్నా. ఆ మార్పు నీలో నాలో ఇక్కడ రాగలిగితే మహాదేవునికి మహిమ, కుటుంబానికి రక్షణ, క్షేమము, భద్రత, ఆరోగ్యము, నెమ్మది, సంతృప్తి. అట్టి మహాకృప మహాదేవుడు ఫిలిప్ సార్ గారికి, తన కుమార్తెలు బిందు, తేజ, కీర్తన అక్కగారికి అందరికీ తోడై ఉండి నిరంతరం తన మహిమలో దేవుడు వాడుకోవాలని నా నిండు మనసుతో కోరుకొని, నాకు ఇచ్చే అవకాశాన్ని బట్టి మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందలు తెలుపుకొని ముగించుకుంటున్నాను. మిగతా కార్యక్రమములు మా స్థాయి సంఘ బోధకులు ఫిలిపే గారు నడిపిస్తారు. అందరికీ వందనాలు.